సీనియర్ నాయకుడు డిఎస్ఓ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై సంజయ్ స్పందించారు. ఎంపీ అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని సొంత తమ్ముడిపై సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే అరవింద్ పై పోటీ చేయడానికి కూడా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న దట్టి పాలిటిక్స్ అని అసహనం వ్యక్తం చేశారు. అరవింద్ డిఎస్ కు బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్ కు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. డిఎస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరిక డిఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. విజయవంతంగా అది కంప్లీట్ అయింది. గాంధీ భవన్ లో మన రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే గారు, మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి పక్షంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్ హనుమంతరావు గారు, పొన్నా లక్ష్మయ్య గారు, జానారెడ్డి గారు, మినిస్టర్ రేణుకా చౌదరి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా నాన్నగారు